హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన మిత్రులందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టండి. మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ కాండి. టెలిగ్రామ్కి సంబంధించిన ఛానల్ కూడా ఉంది, ఖచ్చితంగా అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా అందులో పోస్ట్ చేస్తుంటాయి కాబట్టి మీకు ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో టీజీ సెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ ప్రస్తుతానికి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. ఇన్ సర్వీస్ టెట్కి సంబంధించిన టెస్ట్ సిరీసెస్ ఖచ్చితంగా ఇందులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇన్ సర్వీస్ టెట్కి సంబంధించి అప్లికేషన్ చేసిన మిత్రులు ఫస్ట్ హెడ్డింగ్ చూద్దాం. ఎన్సీఆర్టీలో సగం పోస్టులు ఖాళీ, సిబిఎస్ఈది అదే దుస్థితి, పార్లమెంటరీ కమిటీ వెల్లడి. మంజూరైన అధ్యాపకేతర ఉద్యోగాలలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఆర్టీలో సగం, సిబిఎస్ఈలో 44% ఖాళీగా ఉన్నాయని పార్లమెంటరీ కమిటీ నివేదిక వెల్లడించింది. కమిటీ బుధవారం లోక్సభకు సమర్పించిన 10వ నివేదికలో విద్యకు సంబంధించిన పలు అంశాలు వివరించింది. యాక్చువల్లీ ఎన్సీఆర్టీలో 2844 ఉద్యోగాలకు 1596 మంది, సిబిఎస్ఈలో 2117 పోస్టులకు 933 ఖాళీలు ఉన్నాయి. సిబిఎస్ఈలో ఎక్కువగా తాత్కాలిక కాంట్రాక్టు సిబ్బందిపై ఆధారపడుతున్నారని, దీనివల్ల అలాగే దేశంలో వివిధ స్థాయిలో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నది వెల్లడించింది. సెకండరీ విద్యను పూర్తి చేయకుండానే 73% డ్రాపౌట్లు నమోదవుతున్నాయని కమిటీ వివరించడం జరిగింది. ఇక్కడ ఎన్సీఆర్టీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, సిబిఎస్ఈలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మనకు క్లారిటీ కోసం ఈ పేపర్ కటింగ్ తీసుకురావడం జరిగింది. మోడల్ స్కూళ్ళలో మొత్తం 1072 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు 95 ఖాళీలు ఉన్నాయి. పీజీటీకి సంబంధించి 566 ఉన్నాయి. టీజీటీకి సంబంధించి 411 ఉన్నాయి. వీటికి సంబంధించి వివరంగా ఒకసారి చూద్దాం. ఇక పీజీటీకి సంబంధించి 566 పోస్టులు అనుకున్నాం కదా. ఇందులో తెలుగు 143, ఇంగ్లీష్ 130, మ్యాథమెటిక్స్ 92, కామర్స్ 41 ఉన్నాయి, సివిక్స్ 32 ఉన్నాయి, బోటనీ 32 ఉన్నాయి, ఫిజిక్స్ 30, ఎకనామిక్స్ 24, కెమిస్ట్రీ 23, జువాలజీ 20. ఈ విధంగా పీజీటీకి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. ఇక టీజీటీలో మొత్తం 411 ఖాళీలు ఉన్నాయని చెప్పినాం కదా. తెలుగులో 117 ఉన్నాయి, హిందీలో 88, ఇంగ్లీష్ 79, సైన్స్ 46, సోషల్ స్టడీస్ 43, మ్యాథమెటిక్స్ 38. ఈ విధంగా టీజీటీకి సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక ఈ పీజీటీకి సంబంధించి అర్హత ఏ విధంగా ఉంటుందంటే పీజీతో పాటు బీఈడీ వేసి ఉండాలి. టీజీటీకి అయితేనేమో డిగ్రీ, బీఈడీ, టెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఈ విధంగా టీజీటీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక అధికారిక నోటిఫికేషన్ అయితే ఏం రాలేదు, కాకపోతే ఖాళీలకు సంబంధించిన వివరాలు మాత్రమే మనం ఇక్కడ చూడడం జరిగింది. ఇది అఫీషియల్ ఏం కాదు, కాకపోతే మనకున్నటువంటి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోవడం తప్ప. ఇక అప్లికేషన్ ప్రారంభ తేదీలు, చివరి తేదీలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నోటిఫికేషన్ రానప్పుడు ఇవన్నీ విషయాలు అయితే మనకేముండవు. కాబట్టి టీజీటీ అభ్యర్థులు తమ టెట్ స్కోర్ కార్డుతో పాటు డిగ్రీ, బీఈడీ, పీజీ సర్టిఫికెట్లను ముందుగానే సిద్ధం చేసుకొని ఉండాలి. నోటిఫికేషన్ వచ్చే వరకు వేచి చూడకుండా కంటెంట్, పెడగాజీ మరియు జనరల్ స్టడీస్ అంశాలపై ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన వయోపరిమితి, ఫీజు, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ వంటి అధికారిక నోటిఫికేషన్ విడుదలైనాక స్పష్టంగా అర్థమవుతుంది. ఇక పోలీసు అభ్యర్థినులకు ఉచిత శిక్షణ ఆదివారం 12 చోట్ల అర్హత పరీక్ష 12 చోట్ల వివిధ జిల్లాలలో పెట్టడం జరిగింది. ఇది ఓన్లీ మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉన్నది. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఆదివారం రోజు, సండే రోజు రాష్ట్రంలోని 12 కేంద్రాల్లో అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్ మరియు అశోక్ నగర్లతో పాటు మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ముల్కనూరు, ఖమ్మం, నిజామాబాద్, నార్కర్నూలు జిల్లా, కొల్లాపూర్, సిద్దిపేట్, సంగారెడ్డిలో అర్హత పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళా అభ్యర్థులు కానిస్టేబుల్, పోలీసు ఉద్యోగాలకు సంబంధించి, ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా ప్రిపరేషన్ కొనసాగించాలనుకుంటే ఉచిత కోచింగ్ అయితే ఇస్తారు. 100 రోజుల కోచింగ్ ఉంటుంది. ఫస్ట్ ఈ క్వాలిఫై అయితేనే, ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితేనే. దీనికి సంబంధించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన 3 ఫోన్ నెంబర్లో ఏదో ఒక ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఖచ్చితంగా ఆ వివరాలు అయితే తెలుసుకొని ఖచ్చితంగా కోచింగ్ తీసుకునే ప్రయత్నం చేయండి. 1564 మంది తాత్కాలిక సిబ్బంది కొనసాగింపు. ఇంటర్ విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1564 మంది తాత్కాలిక విధానంపై అధ్యాపకులు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు.
వీళ్లకు కొనసాగింపు కోసం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 412 మంది కాంట్రాక్టు, 30 మంది అవర్లీ బేస్డ్, 90 మంది పార్ట్ టైమ్, 892 మంది అతిథి, 3 మినిమం టైం స్కేల్ విధానంలో అధ్యాపకులు ఉన్నారు. మరో 137 మంది బోధనేతర సిబ్బంది పొరుగు సేవల కింద పనిచేస్తున్నారు. వారందరూ వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉద్యోగాల్లో కొనసాగుతారు. ఇక పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణకు ఈ రోజు వరకు అవకాశం ఉంది. ఎవరెవరికంటే జిల్లాలు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల ఈ 3 జిల్లాలలోని డిగ్రీ పాస్ అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతరులు ఈబీసీ వాళ్ళు కానీ అనాథలు కానీ దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకోవడానికి ఈ రోజు వరకు మాత్రమే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చే ఉద్యోగాలు, పోలీస్ నియామక పరీక్షల కోసం ఉచితంగా 125 రోజుల శిక్షణ ఇస్తున్నారు. సో మంచి అవకాశం, ఖచ్చితంగా అప్లికేషన్ అయితే వేసుకొని అక్కడ అటెండ్ కానీ. ఇంకా పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి. సిఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శికి రవీందర్ రెడ్డి వినతి. పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల నియామకాలకు వయోపరిమితి పెంచాలని ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సెక్రటేరియట్లో సిఎస్ సంజయ్ జాజు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు అడుగుతున్నది ఏం లేదు, పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని కానిస్టేబుల్కి అయితేనే 36 సంవత్సరాలకు, ఎస్ఐ పోస్టులకు అయితే 39 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. సపరేట్ జీవో తీసుకొచ్చి అమెండ్మెంట్ తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ఇక 4098 ఉద్యోగాలు రేపటి నుంచే దరఖాస్తు. ఆర్ఆర్బీలో జూనియర్ ఇంజనీరు, డిఎంఎస్, సిఎంఏ పోస్టులకు రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతున్నాయి. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 4098 ఖాళీలను భర్తీ చేస్తారు. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా లేకపోతే డిగ్రీ పూర్తయిన వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 33 ఏళ్ళ ఏజ్ ఉండాలి. సెప్టెంబర్ 13 వరకు అవకాశం ఉంది. CBT 1, CBT 2 ఈ విధంగా ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఇక అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి రేపు లాస్ట్ డేట్గా ఉన్నటువంటి 2 జిల్లాలు ఉన్నాయి. కరీంనగర్ మరియు సిద్దిపేట జిల్లాలో రేపే లాస్ట్ డేట్ ఉంది. ఇంకా అప్లికేషన్ చేసుకొని మహిళా అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర పోస్ట్ ఖాళీగా ఉందా లేదా అనేది తెలుసుకొని అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా ఇప్పటి వరకు 15 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు క్లోజ్ అయినాయి. 15 జిల్లాలలో అయిపోయినాయి. ప్రస్తుతానికి 4 జిల్లాలలో నడుస్తున్నాయి. ఇంకా మనకు 14 జిల్లాలలో నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. ఇవి ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అప్డేట్ చేస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లో ఆల్ అని యాక్టివేట్ చేసి పెట్టండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అగ్రిసెట్ దరఖాస్తు గడువు 31 వరకు పొడిగింపు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026కు దరఖాస్తులు చేసుకునే గడువును పొడిగించారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యవసాయ డిప్లొమా, వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకొని బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునే వాళ్ళు అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2026 రాయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తూ మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని 100% షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఇందులో మీకు ఏదో ఒకటి మాత్రమే యూజ్ అయ్యే అవకాశం ఉంది అనుకోండి, మిగతా వేరే వాళ్ళకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు షేర్ చేయండి, వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.